UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బట్ అది ఒక రకమైన మీరు కండిషన్ అయిపోలే అంటే మీకున్న ప్రోగ్రామ్ గట్టాన్ని కూడా వాటన్నిటిని మీకు January 15th అనుకుంటారు, ఇట్స్ కండిషన్ కదా. వన్స్ యూ పుట్ ఎ డేట్, యూ లుక్ ఫర్ ఎ డేట్, థియేటర్ రిలీజ్ వాట్ ఈస్ అ గుడ్ డేట్ అని. ఆఫ్ కోర్స్, సో ఇట్స్ అ కండిషన్, రైట్? యూ ఓన్లీ గెట్ సమ్ 20 good dates in a year. Based on a quarter, which quarter you want to release, there will be 2 or 3 dates. 2-3 days. You need to work on that date కదా, it doesn't matter. అంటే కండిషన్ అంటే కండిషన్ అది. మీరే ఇబ్బంది పడలేదా అంటే దేనికండి? గబగబా చేయడం? లేదు, ఇట్స్ సాంగ్స్ అండ్ ఫైట్. సాంగ్స్ అండ్ దిస్ గెస్ట్ ఫైట్, Scenes అన్ని అయిపోయాయి. సిద్ధు గారి ఫైట్ ఉంది, ఒక గెస్ట్ ఫైట్ ఉండింది, క్లైమాక్స్ ఫైట్ ఉంది, 2 songs ఉంది. సో ఆ ఫైట్స్ ఒరిజినల్ ప్లాన్ వచ్చి జూన్ ఎండ్ కి వీ వాంట్ టు ర్యాప్ అప్ ఎవ్రీథింగ్ సో దట్ రవితేజ గారు నెక్స్ట్ మూవీకి వెళ్ళాలా. వి స్లిప్ ద సాంగ్స్ బికాస్ లొకేషన్స్ వర్ నాట్ ఫేవరబుల్. వి వెంట్ లొకేషన్ టు డూ two songs but we could only finish one. బట్ మోర్ ఇంపార్టెంట్లీ సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీడియా ఆర్ ఆడియన్స్, అంటే మీలాంటి వాళ్ళు ఇన్ ది సెన్స్ హూ ఈస్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మన కల్కి సినిమా వచ్చింది, ది హోల్ వరల్డ్ ఈజ్ స్టండ్. అసలు వాళ్ళందరూ కూడా మీలాంటి ఒక ఎకడమిక్ మైండ్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఆ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేసి కొత్త టాలెంట్ని, కొత్త ఎనర్జీస్ని తీసుకువస్తారని చెప్పి ఇండస్ట్రీ చాలా ఆశిస్తోంది. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సార్. వై? ఓకే, టు బీ ఫెయిర్, నేను అమెరికాలో డీప్ ఇంటూ ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు. నేను అమెరికాలో ఐ స్పెంట్ సిగ్నిఫికెంట్ టైమ్ రన్నింగ్ మై టెక్ బిజినెస్. సో ఐ హ్యావ్ ఎక్స్పోజర్ టు హౌ ద బిజినెస్ గెట్స్ ఆర్గనైజ్డ్ ఇన్. నాట్ ఆన్ ది క్రియేటివ్ సైడ్. ఆన్ క్రియేటివ్ సైడ్ ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్పోజర్ దెన్. బట్ అట్లీస్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలు మనం కూడా తీస్తే బాగుంటుంది అన్నది మీకేం అనిపించలేదా ఇప్పుడు? అలాంగ్ విత్ యువర్ బిజినెస్, అండర్స్టాండింగ్ బిజినెస్ ఆఫ్ సినిమా ఇన్ ఇండియా. నాకు ఐ క్లియర్లీ హ్యావ్ ఎ ప్లాన్ టు గెట్ ఇన్ టు ద పాన్ వరల్డ్ మూవీస్. టు గెట్ దేర్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఎలిజిబిలిటీ. అంటే ఓవర్ నైట్ ఐ కెనాట్ గో అండ్ సే ఐ డూ దిస్. యూ కాంట్ సే. ఐ నీడ్ టు బిల్డ్ మై పాత్. నేను ఇండియాలో సినిమాలు తీయాలనుకున్నప్పుడు either I go with a very big star and wait for 4-5 years, or you get in and start doing movies అన్న టైంలో I think I'm fairly successful in getting into the industry quickly Very quick. and established. That's good. That's Yeah. And to my path of doing extraordinary movies that can go pan world అన్న దానిలో I'm staying on path. Yeah, it takes 2-3 more years for me to get there. If I don't get this blockers, if I get that blockers, it will delay another 3-6 months, maybe an year. So to get there, అదేలే. I'm not taking a 3-6 months break. అదే మీరు ఇందాకే చెప్పారు కదా, కాలికి 10-15 నిమిషాలు. This is an unexpected block, and I never thought this combination will have an impact like this. And it's a combination of 10 different things. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మేబీ అర్లీగా ఆగస్ట్కి వచ్చినాం కాబట్టి మేము ఎడిట్లో కూర్చొని జస్ట్ ఆ 16 minutes ట్రిమ్ ముందే చేసింటే 16 or 13 or 12, I don't remember exact trim duration. I think it's 12.x, less than 13, more than 12 minutes. ఆ ట్రిమ్ ముందే జరిగేది. రైట్. అది జరిగింటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. ఇంకొంచెం టైం ఉండింటే తెలుగు సాంగ్స్ కరెక్ట్గా పెట్టేవాళ్ళం, హిందీ సాంగ్స్ అన్నీ కాకుండా. కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు డెఫినెట్గా August 15th ఇంపాక్ట్ అయిందా అంటే అప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు లుకింగ్ బ్యాక్వర్డ్స్ మాకు మొత్తం రెడీ అయినాక చూసింటే దిస్ నో టైమ్ ఫర్ అస్ టు డూ ఎనీ ఆఫ్ ద రీషేపింగ్ టైం. అలాంటివి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంటే సినిమా హిట్ అయింటే వావ్, ఇట్స్ ఇవన్నీ కొట్టుకుపోయింది. విజనరీకి ఫెయిల్యూర్కి ఆల్ ఇట్ అంటే అంటే డమ్ అండ్ విజనరీకి మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండి. అంతే. ఫెయిల్ అయితే నువ్వు డమ్, సక్సెస్ అయితే యువర్ విజనరీ. నేను August 15th డెసిషన్ తీసుకున్నాను, ఓటీటీ బిజినెస్ చేస్తున్నా. ఈ 5-day వీకెండ్ రియలైజ్ చేసుకుని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ కాల్డ్ ఏ గట్సీ ప్రొడ్యూసర్, మేక్ ఎ డెసిషన్. ఏమని అంటారు డైరెక్టర్కి ఇదే అండి. ఇప్పుడు దెబ్బ పడింది కాబట్టి ఈ కన్సే
ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు. ఇట్లో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఎడిట్ వాజ్ పూర్ టు టెరిబుల్. మేబీ ఇట్స్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ గివెన్. కొన్ని ఫిక్సెస్ ఆఫ్ పుటింగ్ ద రైట్. అంటే మీకు ఇదే ఆడియన్స్ మన నాగేశ్వరరావు గారి పాట ఉన్నప్పుడు దేవర్ ఎంజాయింగ్, చిరంజీవి గారి సాంగ్ ఉన్నప్పుడు దేవర్ ఎంజాయింగ్, అండ్ ఇట్ వాస్ సూపర్ లో ఇన్ ద థియేటర్ వెన్ ఇట్ ఇస్ ఎ హిందీ సాంగ్స్. ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్ సార్. కిషోర్ కుమార్, కుమార్ సాను, అనకాపల్లి, పెద్దవడ్లపూడి, జగ్గైపేట, అంబడిపూడి, విజయవాడ, హూ విల్ ఎంజాయ్, హూ విల్ ఐడెంటిఫై దోస్ సాంగ్స్? టెల్ మీ. కరెక్టే సార్. ఇది మీ కర్నూలులో తెలుసా? డమ్నెస్ అండ్ విజనరీకి మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నట్టు Yes. దీన్ని ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది హౌ డు యు నో. అంటే Of course. నాకు బాగా అనిపించింది, ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు. అవునా? బట్ ఇట్ ఇస్ అంటే మై టేస్ట్ కెన్ నాట్ బి ద సేమ్ ఫర్ అదర్స్ కదా. Of course. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ శాంప్లింగ్ ఆఫ్ ఎ లార్జర్ ఆడియన్స్, this movie is not targeted for somebody who's in 50 to 70. The 45 to 70 years age may get connected. In Because that కొంచెం కిషోర్ కుమార్ class వాళ్ళు అన్నమాట. తెలుసు. Because those who listen to the music on tape recorders would have listened to these songs, not required to be in that age. And Kishore Kumar ante it's my father, grandfather generation. But I did listen to his songs. ఎందుకంటే అప్పుడు టేప్ రికార్డర్లో ఆల్ దీస్ సాంగ్స్ అంటే అవే పెట్టి వారి ఇంట్లో కాబట్టి మన ఫాదరు, గ్రాండ్ ఫాదరు అవి మనకు అలవాటు. బట్ నాట్ ఇన్ దిస్. దిస్ నో అదర్ ఎంటర్టైన్మెంట్ కదా, నో అదర్ ఎంటర్టైన్మెంట్. ఆడియో సాంగ్స్ కాబట్టి we Yes. listen to them. టేప్ రికార్డర్స్ వాజ్ ఓన్లీ ది సోర్స్. So అది got carried away అంటే yes, it's a carried away. యువర్ క్యారీడ్. అంటే I never thought this will have an impact like this. టిపికల్గా 20 crores షేర్ నుంచి 40-45 చేయొచ్చు ఇది అని అనుకున్నాం. 40-45 చేస్తే దట్ విల్ బి ది రికార్డ్ షేర్, నాట్ గ్రాస్. 45 చేస్తే. సో వి థాట్ విల్ గెట్ దేర్. అంటే నేను అప్పుడు సెకండ్ హాఫ్ ఫుల్గా చూడలేదు. Yeah, నేను చూసింటే డెఫినెట్గా ట్రిమ్ చేయించేవాడిని. అవునా? చూసింటే చూసింటే. బట్ అదంతా ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ దట్ 1 week. August 15th is the impact to the 12-minute not getting trimmed. ఎగ్జాక్ట్లీ. ఆ 15వ తేదీ అన్నది 12 నిమిషాలని దాచేసింది. Because we filmed until August 8th or 9th. And we had to ship on August 12th to US. And we are carried away. The songs extraordinary buzz వస్తుంది. Pre-release social media buzz is extraordinary. అవును. You cannot even imagine that it will అంటే have మీకు a challenge. And I don't know if the context is to talk about Mr. Bachchan ఇప్పుడు. నో, ఇక్కడ మిస్టర్ బచ్చన్ పాయింట్ కాదు. మిస్టర్ బచ్చన్ కాకపోతే మిస్టర్ రోమియో అని పెడదాం దానికి టైటిల్, లేకపోతే మళ్ళీ గబ్బర్ సింగ్ 2 అంటే. ఇక్కడ పాయింట్ Success యువర్ rate ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ మేకర్, యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు 3 సినిమాల గురించి చెప్పారు, నాట్ ఓన్లీ బచ్చన్ గురించి చెప్పలేదు కదా. బచ్చన్ ఇస్ లేటెస్ట్ రిలీజ్ కాబట్టి. See, when we got into this movie, I got in too late. December 17th మేము రిలీజ్ చేసాం పోస్టర్ ఫస్ట్ అంటే అనౌన్స్మెంట్. అవును. December 15th is when I actually got into this project and discussed. అప్పుడే చెప్పాను, వైజాగ్ we are doing a ride remake. If you are doing a mass masala movie, we are taking only 10-20% of the elements. And even then we are setting a wrong expectation to people. అవును సార్. To take a 20%, IT ride is a general concept. Design a new ride. డిజైన్ న్యూ రైడ్. Why we are taking that? అని అంతేకాకుండా we have to give a significant profit stake to the company and we have to pay for the rights. ఎందుకు no అంటే, and it got impacted to us. Hindi rights అమ్మాలంటే it's a blocker, right? It's a remake. Until we put the songs, it's a problem. So even these are learnings. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.